15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతదేశం ప్రజాస్వామ్యానికి చాలా గొప్ప నిర్వచనాలు అనేక మంది చెప్పారు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లని, మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి చాలామంది మాట్లాడారు. కాబట్టి ఎప్పుడూ లేని విధంగా ఈ దేశంలో ప్రధానమంత్రి మోదీ గారు దాదాపు 120 దేశాలు పర్యటించారు ఇప్పటివరకు 11 సంవత్సరాల కాలంలో. చాలా దేశాలు 26 దేశాలు గౌరవ సత్కారంగా కూడా పొందాడు. అటువంటిది పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనా కూడా నిన్న సందర్శించిన తర్వాత ఆఫ్రికా ఆ కంట్రీ, ఎందుకంటే చాలా దేశాలకి ఇంతవరకు ఏ ప్రధాని కూడా పోలా ఇన్ని దేశాలు మోదీ గారు పర్యటించినంత వరకు. ఎందుకంటే దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, ద్వైపాక్షిక ఒప్పందాలు ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటే ఇటువంటి యుద్ధాలు రావడానికి అవకాశం ఉండదు. మోదీ గారు ఎప్పుడూ శాంతి జపంతో, మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తితో ఆయన పరిపాలన తీరు అద్భుతంగా ఉన్నది. కాబట్టి నిన్న అద్భుతంగా ఊహించిన విధంగా ఘనా పార్లమెంట్లో భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం తల్లి లాంటిదని చెప్పి ప్రపంచానికి ఒక మంచి మార్గదర్శకత్వం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు ఎలా ఉన్నాయి, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని ఎలా రచించారు, అంబేద్కర్ గారి గొప్పతనం, పార్లమెంటు విలువలు ఆయన చెప్పాడు. దాదాపు భారతదేశంలో ఎవరు తెలియని విధంగా ఆయన చెప్పింది చూస్తే అనేక భాషలు, అనేక సంస్కృతుల మధ్య మనం నిలయం, అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం అని అందరికీ తెలిసిన అంశమే. అదే సమయంలో 2500 పార్టీలు ఉన్నాయి అని చెప్పి ప్రధానమంత్రి మోదీ గారు చెప్పంగానే ఒక్కసారిగా అక్కడున్న పార్లమెంట్ సభ్యులు, ఘనా పార్లమెంట్ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఇన్ని పార్టీలు ఉంటాయా అని చెప్పి. మరి ఇన్ని పార్టీల మధ్య ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఈరోజు తీసుకుంటున్న చొరవ, మోదీ గారు మళ్ళా 3వ ప్రధానమంత్రి మోదీ అవ్వటం ఆ దేశం ఘనంగా పార్లమెంట్లో సత్కరించింది. ఎందుకంటే ఇప్పటివరకు 24 దేశాలు ఆయన సత్కరించని, ఇంతకుముందు పరిపాలించిన ఏ ప్రధానికి లేని గౌరవ సత్కారాలు ఇతర దేశాల నుంచి మోదీ గారికి ఉన్నాయి. తర్వాత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా 155 దేశాల మద్దతు, దాదాపు 144 దేశాల మద్దతు తీసుకోగలిగారు. భారతదేశం చేసింది కరెక్టే అని. అదేవిధంగా ప్రతిపక్షాల సభ్యులు కూడా ఎంపీలుగా వేసి 75 మంది బృందంతో ఎందుకు ఆపరేషన్ సింధూర్ యుద్ధం చేయవలసి వచ్చిందో ప్రపంచాన్ని ఒప్పించగలిగారు. అటువంటి మోదీ గారు నిన్న ఒక్కసారిగా భారతదేశంలో 2500 పార్టీలు ఉండేసరికి ఘనాలో ఆ పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్, ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డుతో మోదీ గారిని సత్కరించారు. అది అత్యున్నతమైన అవార్డుగా పార్లమెంట్లో మనం చూడొచ్చు. అంటే ఇందుగలడు అందు లేదన్నట్టు, ఒకవైపు యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అగ్రరాజ్యాలు కావచ్చు, ఒకవైపు అమెరికాతో, చైనాతో, రష్యాతో, తర్వాత మిగతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కావచ్చు, అన్ని రాష్ట్రాలతో, అన్ని దేశాలతో ఆయన తీసుకున్న సత్సంబంధాలు ఏదైతే ఉన్నాయో అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. విమర్శనవాదులు కూడా మోదీ గారిని ప్రశంసిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా 11 సంవత్సరాల నుంచి ఒక ప్రధానమంత్రిగా, అత్యంత ప్రజాదరణ ప్రధానమంత్రిగా ఉంటున్నాడంటే మామూలు విషయం కాదు. అటువంటి మోదీ గారి నాయకత్వంలో ఈరోజు దేశం సుభిక్షంగా ఉన్నది. పేద వర్గాలు దాదాపు 34 కోట్ల మంది పేదరికాన్ని నుంచి బయటపడేయగలిగారు. అందరికీ కూడా బిలో పావర్టీ, దారిద్ర్య దిగువన ఉన్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారం ఉందనేది చూడకుండా రాష్ట్రాలకు కూడా నిధులు కేటాయించడం వల్ల కేంద్రాలు, రాష్ట్రాలు ఆ రోజు సర్కారీ కమిషన్ కావచ్చు, ఈ కమిషన్లన్నీ కూడా ఏంటంటే కేంద్ర రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. అటు పన్నుల విషయంలో కావచ్చు, రాబడి విషయంలో కావచ్చు, అన్ని విషయంలో. ఆ విధంగా మోదీ గారు తీసుకున్న సంస్కరణలకి ఈరోజు పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనా పార్లమెంట్ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంత మదర్ ఆఫ్ డెమోక్రసీ భారతదేశమా, ఇన్ని పార్టీలు, ఇన్ని మతాల కులాలు ఉంటాయా, 2500 పార్టీలు ఉన్నాయా, ఈ పార్టీల్లో వరుసగా 3వ మోదీ గారు ప్రధానమంత్రి కావడం అంటే మామూలు విషయం కాదని చెప్పి ఆ పార్లమెంటు, ఘనా పార్లమెంటు ఆయనకి ది స్టార్ ఆఫ్ ది ఘనా అనే అవార్డుతో సత్కరించడం ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయంగా మనం చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.